నమస్తే అండి. ఎన్ఎస్పి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మేము ద్వారకా తిరుమల పాదయాత్రకి వెళ్తున్నాము. ఎప్పుడూ మేము మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీతో లేకపోతే మా ఊరి వాళ్ళతో కలిసి వెళ్ళేవాళ్ళం. ఈసారి నేను మా అమ్మ మాత్రమే నడుచుకుంటూ వెళ్తున్నాము. అందుకని అమ్మ నేను నారాయణపురం వరకు బస్సులో వచ్చాము ఉండి నుండి. నారాయణపురం నుండి ద్వారకా తిరుమలకు నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎప్పుడూను ఉండి నుంచి ద్వారకా తిరుమల వరకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. కానీ ఈసారి నేను అమ్మ మాత్రమే వెళ్తున్నాం కదా, అందుకే ఇంకా నారాయణపురం నుండి నడుస్తూ వెళ్తున్నాము. మార్నింగ్ నారాయణపురంలో నడక మొదలు పెడితే సాయంత్రం 6 ద్వారకా తిరుమల వెళ్ళిపోవచ్చు. ద్వారకా తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా మట్టికి నడవలేము. పాదయాత్ర చేసేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు అంటారు, కానీ అదేమి ఉండదు. ద్వారకా తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుని వెళ్ళి కొండపైకి చేరగానే అక్కడ వదిలేసి వచ్చేయాలి. కొంతమంది సాక్స్లు వేసుకుని వస్తారండి, కానీ సాక్స్లో 10 కిలోమీటర్లు నడిచేసరికి అవి అరిగిపోతాయి. ద్వారకా తిరుమల పాదయాత్ర చేసే వాళ్ళకి దేవస్థానం చాలా సౌకర్యాలను కల్పించింది. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో చూపించే సత్తారు కూడా వాళ్ళదే. ఇక్కడ పొద్దున మాటలు టిఫిన్ టీలు ఇస్తారు, అలాగే మధ్యాహ్నం భోజనం, అలాగే విశ్రాంతి తీసుకుంటా కూడా ఉంటుంది. నైట్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండిపోవచ్చు. మేము ఇక్కడికి ఎప్పుడు మధ్యాహ్నం కల్లా చేరుకునేవాళ్ళం. భోంచేసి ఇక్కడే విశ్రాంతి తీసుకునేవాళ్ళం. 3వ గానే బయలుదేరిపోయేవాళ్ళం. పాదయాత్ర చేసేవాళ్ళు కాలు 2-3 సార్లు కన్నా ఎక్కువ కడుక్కోకూడదండి, లేకపోతే మనకి నీటి పొక్కులు వచ్చి నడవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ద్వారకా తిరుమలకి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ఉండే పొలాలు పంటలు చూడడానికి చాలా బాగుంటాయండి. పాదయాత్ర చేసేటప్పుడు వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు ఆపి పులిహోర ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్ అవి ఇస్తూ ఉంటారండి. దేవస్థానం వాళ్ళు కూడా ఇలాగా పంచుతూ ఉంటారు. శుక్రవారం శనివారం ఎక్కువ ఇలా నడుచుకుంటూ వెళ్తాం. ఎక్కువ దూరం ఉన్న వాళ్ళు గురువారం నుంచే నడక మొదలు పెడతారు. మేము ఒక 20 టైమ్స్ కన్నా ఎక్కువే నడుచుకుంటూ వచ్చాము. ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో మాకు 2 డేస్ పట్టింది టైం. సెకండ్ టైం వచ్చినప్పుడు 1 డేలో మా పిన్ని వాళ్ళు మమ్మల్ని నడిపించేసారు. చిన్నపిల్లలు అయినా సరే మేము బాగానే నడిచే వచ్చేవాళ్ళం. అలా మేము 11 ఇయర్స్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాము. మేము ఫస్ట్ టైం నడుచుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ సరిగ్గా రాగానే వర్షం మొదలైపోయింది. ఎటు వెళ్తాక లేక మేము వర్షంలో తడుచుకుంటూనే వెళ్ళాము. ఇక్కడ సరిగ్గా కూలిపారం ఉంది. ఆ వాసనకి అటువైపు కూడా వెళ్ళకపోయాము. వెళ్ళే దారిలో పామ్ ఆయిల్ తోటలు చాలా ఉంటాయండి. కొన్ని ఏమో రకరకాల తోటలు ఉంటాయి వెళ్ళే దారిలోనే. ఒకవైపు పెద్ద పామ్ ఆయిల్ చెట్లు ఉంటే ఇంకోవైపు ఏమో చిన్న పామ్ ఆయిల్ చెట్లు ఉన్నాయి. మొదట్లో మేము బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు ఈ నదిని చూసి ఎర్రకాలువ అనుకునేవాళ్ళం, కానీ ఇది గోదావరి నుంచి వచ్చే ఒక పాయల్. దీనికి డ్యామ్ కూడా కట్టేసి ఉంది, కానీ కింద అడుగు భాగం మట్టికి అస్సలు కనిపించట్లేదు. చాలా ఫుల్గా ఉన్నప్పుడు చూడడానికి కూడా మాకు భయం వేసేది. మాకు వాటర్ కావాల్సి వచ్చినప్పుడు అయితే ఇలా గుళ్ళ దగ్గర ఉండే వాటర్ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకునేవాళ్ళం, లేదా పెట్రోల్ బంక్స్లోకి వెళ్ళి వాటర్ అడిగినా వాళ్ళు కూలింగ్ వాటర్ ఇచ్చేవారు. ఈ వీడియో చూసి ఎవరైనా సరే ద్వారకా తిరుమల నడుచుకుంటూ వెళ్ళి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు చూసే శివలింగం లాంటి గుడిని సపరేట్గా నేను ఒక వీడియో పెడతాను. కుదిరితే లాంగ్ వీడియో అవుతుంది, లేకపోతే షార్ట్ వీడియో అవుతుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఈ గుడిలోనే నిద్రపోయాం. ఫుల్గా వర్షం కదా, అందరం తడిసిపోయాం. పడుకుంటాం కన్నా ఎక్కువ వర్షంలో తడటమే ఎక్కువ అయిపోయింది ఆ రోజు మాకు నైట్. పాదయాత్ర చేసేటప్పుడు ఒంటరిగా నడిచామన్న ఫీలింగ్ అయితే ఉండదు. చాలామంది మనతో కలిసి నడుస్తారు. దగ్గరికి వెళ్ళే కొద్దీ జనాలు చాలామంది పెరుగుతారండి. మేము ఫస్ట్ ఒక ఇద్దరితో కలిసి నడుచుకుంటూ వెళ్ళాము. తర్వాత నలుగురు అలాగా 12 మందితో కలిసి వెళ్ళాము. వాళ్ళు మొత్తం ఒక ఊరి వాళ్ళేనంట. మాకు మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మేము ఒక గంట రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ 2ంటికి నడక మొదలెట్టేసాము. వాళ్ళకి సంబంధించిన ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయికి హెల్త్ బాగోలేదంట. సడన్గా ఫోన్ రావడంతో వెంటనే నడుచుకుంటూ గుడికి త్వరగా చేరుకొని దర్శనం పూర్తి చేసుకుని ఇంటికి వెంటనే వెళ్ళాలని మమ్మల్ని ఇంకా రెస్ట్ తీసుకొని ఇవ్వలేదు. ఆవిడ బాధ రైటే కదా, అందుకే మేము ఇంకా రెస్ట్ తీసుకోవాలని ఆలోచించలేదు. ఇంకా ఎండ అయినా సరే అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మేము ద్వారకా తిరుమల ఎన్నిసార్లు నడుచుకుంటూ వెళ్ళినా షార్ట్ కట్స్ ఎప్పుడు యూజ్ చేయలేదు, ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి. ఈసారి వీళ్ళకి షార్ట్ కట్ రూట్ తెలుసు అన్నారని ఇంకా వాళ్ళతో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు షార్ట్ కట్లోనే వెళ్ళాం. కానీ షార్ట్ కట్స్ మనకు తెలియకుండా మన ఒకళ్ళమే ఆ రూట్లో వెళ్ళామంటే ఖచ్చితంగా దారి తప్పిపోతాం. షార్ట్ కట్ రూట్స్ తెలిసిన వాళ్ళు ఉంటేనే కానీ వాళ్ళతో కలిసి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. మేము లాస్ట్ టైం నడుచుకుంటూ వచ్చినప్పుడు మనసుకే దొరికింది. అలాగే మాకు తోటలో వెళ్ళేటప్పుడేమో మామిడిపళ్ళు కోసుకోమని తోటలో మాకు మామిడిపళ్ళు ఇచ్చారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఇక్కడ గోవులను చూడలేదు, కానీ ఈసారి చాలా గోవులను చూసాం. ఏదో పెద్ద గోత్సాల ఉంది ఇక్కడ. ఫైనల్గా మేము ఇంకా అలా ద్వారకా తిరుమల చేరుకున్నాము.
కొండపైకి రాగానే చెప్పులు అక్కడ వదిలేసి నడవగానే కాళ్ళు వేడి మంటగా అనిపించాయి. నా వల్ల అయితే అస్సలు అవ్వలేదు, కానీ ఏదో ఒకలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. కొంతమంది అయితే ఈ తెల్ల గీత మీద నడుచుకుంటూ వెళ్ళారు, నేను నడుచుకుంటూనే వెళ్ళాము. అలాగా దానివల్ల లాస్ట్ అయిపోయాను. ద్వారకా తిరుమలకు పాదయాత్ర చేసేవాళ్ళు ఏ రోజైతే ద్వారకా తిరుమలకు పాదయాత్ర చేస్తూ చేరుకుంటారో ఆ రోజే కాళ్ళు చేతులు కడుక్కోకుండా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంట. అలా అయితేనే పుణ్యం దక్కుతుందని అంటున్నారు. మేము ఎప్పుడు అలా చేయలేదు, కానీ ఈసారి చెప్పారని సరే అని మేము కూడా అలాగే వెళ్ళాము. కానీ ఈసారి మాకు దగ్గర దర్శనం జరిగింది. నేను ద్వారకా తిరుమల ఒక 20 సార్లు పైగానే నడుచుకుంటూ వచ్చాను, కానీ ఎప్పుడు ఇంతలా స్ట్రగుల్ అవ్వలేదు. ఈసారి చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎప్పుడు లగేజ్ నేనే మోసేదాన్ని, కానీ ఈసారి మా అమ్మే మోసింది. నేను నడవలేకపోతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నానని. దేవస్థానం పాదయాత్ర చేసే వాళ్ళకి మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పక్కనే మెడిసిన్స్ ఇస్తారండి. మేము దర్శనం పూర్తి చేసుకుని భోజనం చేసి ఇంకా నైట్ పడుకుని పోయాం. తెల్లారిగట్ల 4:30కి అలా లేచి స్నానాల కోసం వెళ్ళాము. దర్శనం కోసం టికెట్లు ఇస్తారు కదండి, అవి ఏ రోజు ఆ రోజుకే పనికొస్తాయి. ఈ రోజు తీసుకునేవి రేపు పొద్దుటికి పనికిరావు. మాకు ఆ విషయం తెలియక టికెట్లు తీసేసుకున్నాము. ఇంకా వివరంగా వాళ్ళని ఎందుకని మంచిదని వెళ్ళి అడిగితే చెప్పారు, ఏ రోజుకి ఆ రోజే పనికొస్తాయేమో, రేపటికి ఇవి పనికిరావని. ఇక మాతో వచ్చిన వాళ్ళకి కలిపి తీసుకున్నాం కదా టికెట్స్, ఇంకా వేరే వాళ్ళకి పాదయాత్ర చేసి వచ్చిన వాళ్ళకి మేము అవి తీసుకెళ్ళి ఇచ్చేసాము. పాదయాత్ర చేసేవాళ్ళు ఫ్రీ టికెట్ తీసుకుని 100 రూపాయల దర్శనానికి వెళ్ళొచ్చు. మనకి అలా ఎలా ఉంటుంది. మాతో పాటు వచ్చిన వాళ్ళంతా రెడీ అయ్యి ఫోటోలు తీసుకుని వచ్చేసరికి మాకు అక్కడే 7 అయిపోయింది. మార్నింగ్ 7 లోపల వెళ్ళిన వాళ్ళకి దగ్గర దర్శనం జరుగుతుందండి. అలాగే సాయంత్రం మాటలు కూడా దగ్గర దర్శనం జరుగుతుంది. స్వామివారికి 7 గంటలకు ప్రసాదం పెడతారండి, అందువల్ల అప్పుడు క్లోజ్ చేసేస్తారు గేట్లు. తరువాత నుండి దూరం దర్శనమే జరుగుతుంది. విఐపీస్కి మాత్రమే దగ్గర దర్శనం ఉంటుంది. అప్పుడు మన దగ్గర ఉండే ఏ ఫోన్స్ అయినా సరే క్యూ లైన్లోకి వెళ్ళకముందే కౌంటర్స్లో ఇచ్చేసి రావాలండి. లేకపోతే క్యూ లైన్లో చెక్ చేసినప్పుడు ఫోన్లు దొరికితే క్యూలో నుంచి పంపించేసి ఫోన్లు పెట్టేసి రమ్మంటారు. మళ్ళీ ఫస్ట్ నుంచి క్యూలో నుంచి రావాల్సి వస్తుంది. దేవస్థానంలో ఈ మూగజీవులను బాగానే చూస్తారండి. గోశాల ఉంటుంది, అలాగే ఇక్కడ ఏనుగు కూడా ఉంటుంది. నాకు ఎప్పుడు తెలీదు ఏనుగు తొండం చాలా గట్టిగా తగులుతుందని. మా అమ్మ ఇంతవరకు ఏనుగు తొండంతో కొట్టించుకుందంట. నేను ఈసారి అమ్మ ఏం తగలదో కొట్టదురా అని చెప్పి మా అమ్మని బలవంతంలోకి వెళ్ళాను. నేను కూడా ఏనుగు తొండంతో కొట్టించుకున్నా. సంబరం తీరిపోయింది. చాలా గట్టిగా తగిలింది ఏనుగు తొండం. ఏనుగు తొండంతో కొట్టించుకోవడం అంటే ఏనుగు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం అన్నమాట. కానీ నేను ఎప్పుడు అలా చేయించుకోలేదు కదా, ఫస్ట్ టైం కదా, చాలా గట్టిగా తగిలింది. ఇంకెప్పుడు మా అమ్మని అడగకూడదు అనిపించింది. ఇలాగా ఆ ఎక్సైట్మెంట్లో నేను వీడియో కూడా తీయలేదు నేను. కానీ ఈసారి దర్శనం బాగా జరిగింది. 2 సార్లు దర్శనం చేసుకున్నాం కదా, మొదటి దర్శనం కన్నా రెండవ దర్శనానికి సరిగ్గా 7 అయ్యింది. మేము టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి మా దగ్గర గేట్ మూసేశారు. చాలా డిసప్పాయింట్ అయ్యాం, కానీ ఫస్ట్ దర్శనం బాగా జరిగిందని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇప్పుడు చూపించే ఈ డిజైన్స్ ఉన్నాయి చూడండి, నాకు చాలా బాగా నచ్చాయి ఇక్కడ చూడగానే. ఇవి దర్శనం పూర్తి చేయించుకుని ఇంకా మేము కొబ్బరికాయ కొట్టడానికి పాదాల దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ మెట్లు దిగుతున్నప్పుడు చూశాను, చాలామంది మొక్కల మీద మెట్లు ఎక్కుతున్నారు. అసలు చాలా కష్టం, కానీ ఎంతో భక్తితో వెళ్ళి ఎక్కుతున్నారు. మేము ద్వారకా తిరుమల ఎన్నిసార్లు నడుచుకుంటూ వచ్చినా ఆ రోజుకి కాళ్ళు నొప్పులు ఉంటాయి. తర్వాత రోజున అసలు నొప్పులు ఉండవు. మళ్ళీ ఎప్పుడు వస్తామా అనిపిస్తుంది. ఏంటో ఆ ఫీలింగ్ తెలీదు. మరి కొంతమంది ఏమో ప్రతి మెట్టుకి పసుపు రాసి బొట్లు పెడుతున్నారు. మెట్లు చూసారు కదా ఎంత నిండుగా ఉన్నాయి పసుపు కుంకుమలతో. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా, అందుకే ఈ వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మా చుట్టుపక్కల ఉన్న ఒక్కొక్క గుడి వీడియో మేము పెడుతూ ఉంటాము. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ కింద మండపం. మేము ఎప్పుడు పాదయాత్ర చేసి వచ్చినా సరే ఇక్కడే నిద్రపోతాము. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది, అలాగే ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రసాదాల కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. చాలా ఈజీగా వెళ్ళి తెచ్చుకోవచ్చు. ద్వారకా తిరుమలలో ఇప్పుడు 9 లోపల దర్శనం పూర్తి చేసుకుంటేనే మనకు మంచిది, లేకపోతే జనాలు పెరిగిపోతారు. అప్పటికే ఫుల్గా ఉంటారు. దర్శనానికి కూడా టైం పడుతుంది. ఇది మాకు యూట్యూబ్లో ఫస్ట్ వీడియో. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, కానీ చాలా భయంగా ఉంది. చాలా తడబడుతూ మాట్లాడేదాను. నేను ఒక ఇంట్రోవర్ట్ని, అందుకే ఎక్కువ మాట్లాడడం నాకు రాదు. యూట్యూబ్ ఛానల్ పెట్టాలనేది మా అమ్మ కోరిక, అందుకే మా అమ్మ కోరిక కోసం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. వీడియో తీసేటప్పుడు చాలామంది నన్ను కొంచెం విచిత్రంగా చూశారు. అలాగే వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా మా ఊళ్ళో నాలో నేను మాట్లాడుకుంటున్నాను అనుకున్నారు. కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బాయ్ గైస్.